ఈ మధ్య కాలంలో నేను చాలామందిని అడిగిన క్వెషన్ ఏంటో తెలుసా? హ్యాపీగా ఉన్నావా? ఇది మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. కానీ చాలామంది ఏం చెప్పారో తెలుసా? లేదు. నాకు మంచి జాబొస్తే అప్పుడు హ్యాపీగా ఉంటా. నేను బిజినెస్‌లో సక్సెస్ అయ్యి చాలా డబ్బులు సంపాదిస్తే అప్పుడు హ్యాపీగా ఉంటా. ఒక మంచి ఇల్లు సొంత ఇల్లు కొనుక్కుంటే అప్పుడు హ్యాపీగా ఉంటా. ఇలా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఓకే. ఎయిమ్ ఉండాలి. ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అది చాలా మంచిది. కానీ ఆ లక్ష్యం సాధించినప్పుడే నేను హ్యాపీగా ఉంటాను అన్నదైతే కరెక్ట్ కాదేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే మనం పెద్ద పెద్ద ఎయిమ్స్‌ని అంటే ఒక అచీవ్ చేసినప్పుడు అలాంటివి మన జీవితంలో మహా అయితే ఒక 5-10 ఉంటాయేమో. సో, అప్పుడే మనం హ్యాపీగా ఉంటాము. మిగిలిన టైంలో అంతా హ్యాపీగా ఉండము అంటే అది కరెక్ట్ కాదు కదా! ఎంత పెద్ద సక్సెస్‌నైనా కూడా మహా అయితే మనం 2-3 రోజులు మాత్రమే ఎంజాయ్ చేయగలం. ఆ తర్వాత మనకేం అనిపించదు. కాబట్టి ప్రతి నిమిషం హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి ట్రై చేయండి. అలానే మన చుట్టూ చాలా ఉంటాయి మనల్ని హ్యాపీగా ఉంచడానికి. కానీ మనం చూడం. ఒకవేళ చూసినా కూడా మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. పోయేదేముంది కదా! ఉదయించే సూర్యుడు, వికసించే వెన్నెల, పూసే పూలు, వీచే గాలి, చిన్న పిల్లలు, అలానే మంచి ఫ్రెండ్స్, వాళ్ళతో మాట్లాడే సమయం, అలానే ఒక టీ ఆర్ కాఫీ, మంచి పుస్తకం, మంచి సినిమా ఇలా చాలా ఉన్నాయి మన దగ్గర. మనకు నచ్చినవన్నీ వాటిని మంచిగా ఎంజాయ్ చేద్దాం. అవి ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ని పక్కన పెడదాం. బావుంది గదా! సో, మీకు కూడా నచ్చితే మీరు కూడా అలానే ఫాలో అవ్వండి. అప్పుడు డెఫినెట్‌గా మీ దగ్గర చాలా చాలా జ్ఞాపకాలు ఉంటాయి. చాలా రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీ దగ్గర మంచి మెమరీస్ ఉంటాయి. సో, మీరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో, ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు అలానే ఉంటే కూడా ఒకసారి కామెంట్ చేయండి. మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్‌గా ఉంటారు. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను.